అసలు ఏందో కూడా నాకు తెలియదు మ్యాటర్. స్టేట్మెంట్ తీసుకురు కదా పాపది, మీరు పంపించారు కదా హాస్పిటల్కి. ఎప్పుడు వస్తాడు మరి సారు? మనకు 3 వరకు ఉంది. నిన్న ఏమో హైకోర్టుకి వెళ్ళారు అన్నారు. 2 వరకు క్లాస్ ఉంది, ఇంకా వేరే ఉంటే హైకోర్టులో ఈరోజు వస్తాడు. మరి పిలిపిద్దాం. అసలు ఏందో నాకు ఏం తెలియదు. మీరు స్టేట్మెంట్ అంటారు, ఆయన ఉంది మేడం అంటే నాకు తెలియదు మరి ఏం నడుస్తుంది. ఆ రోజు ఈయన మన రాములు సార్ అమ్మడి ఇంకొక లేడీ కానిస్టేబుల్ వచ్చి పాప స్టేట్మెంట్ తీసుకురు కదా, సైన్డ్ స్టేట్మెంట్. హలో నమస్తే, ఈ 189 ఫైల్ అని చూడు, శైలజ అడ్వకేట్. ఆ ఫైల్ ఏడుందమ్మా? ఆహా, ఆ ఫైల్ కాదు, శైలజ అడ్వకేట్. అర్చన విక్టిమ్ ఆమె. క్రైమ్ 189. అవునవును, ఆ ఫైల్ ఎక్కడుంది? చెప్పు, మీ బీరువాళ్ళు ఉంటాయి. ఒక్క నిమిషం వెయిట్ చేయాలి. అంటే వేరే విధంగా ఆలోచించకు, నేను చెప్తున్నాను. సరే, స్టేట్మెంట్ ఉందా లేదా పక్కన పెట్టు, అది ఎస్ఐ గారు చూసుకుంటారు. నా సలహా ఏంటంటే, ఇందులోనే ఆల్టరేషన్ చేసేవాళ్ళు వేరే కేసు వేస్తే ఇంకొక కేసు అవుతుంది కదా అంటున్నాను. అవును మేడం, వేస్తా. అప్పుడు నాకు మళ్ళీ డాక్యుమెంట్ కావాలి కదా. దేనికైనా ఐ రిక్వైర్ దట్ స్టేట్మెంట్. నేను ఇంకో కేసు వేసి ఇందులో హరాస్మెంట్ ఉంది అని నేను ప్రూవ్ చేసి రికార్డ్ చేసింది కాక ఆమె ఓన్గా రాసి వచ్చింది. ఏమైనా రికార్డ్ చేసింది, పాప సంతకం పెట్టింది. 3.5 pages. నాకు మీరు కాల్ చేస్తే నేను వచ్చి మాట్లాడతాను సార్తో. నేను పిలిపిస్తాను ఈ కేసు కోసం. ఎన్నింటికి? ఆఫ్టర్ 2 తర్వాత వస్తాడు. 4 వరకు అట్లా. కృష్ణ నమస్తే సార్. రాములు అయిపోయింది మీకోసం వచ్చి. ఎన్ని రోజులు? అబ్బో, శనివారం దాకా. ఏం ట్రైనింగ్? ఫస్ట్ పిటిషన్ మీరు ఇచ్చారు మేడం ఇది. అవును. దీని మీద కౌన్సిలింగ్ పంపించినాం. అయిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసినాం. ఎఫ్ఐఆర్ కూడా నీ దాని మీద అయింది. మీ బిడ్డ స్టేట్మెంట్ మా రాములు తీసుకున్నాడు. రాములు ఈయన తీసుకున్నాడు, హాస్పిటల్లో తీసుకున్నాడు. ఇది ఈయనే ఏఎస్ఐ రాములు తీసుకున్నాడు. ఇదే మీ అమ్మాయి స్టేట్మెంట్ కాదు. ఇంకేది? 3 సిగ్నేచర్స్ పెట్టి స్టేట్మెంట్ మేము కంప్లైంట్ సిగ్నేచర్ తీసుకు. కంప్లైనెంట్ కాదు, విక్టిమ్. అదే బెడ్ మీద ఉన్నప్పుడు 3 పేజీలల్లా సిగ్నేచర్ నా ముందు తీసుకుర్రు సార్. అదే మరి చెప్పిన పాయింట్ అన్ని కూడా కవర్ కావాలి. ఎప్పుడు రికార్డ్ చేసి అదే రోజు మేడం చేసింది. అదే రోజు ఏ రోజు? ఏ రోజు సార్? ఏ రోజు? 29 నాడు. 111 రాసి 29 నాడు మీరు వచ్చారు సార్. ఇలా 111 రాసి మరి 111 రికార్డ్ చేసి కేసు డైరీ ఇది. మరి నేను అదే అడుగుతున్నాం. మరి 29th నువ్వు రికార్డ్ చేసింది నాకు కావాలి. 111 సార్ కేసు డైరీ. నేను అడిగేది 29 మీరు చేసింది అడుగుతున్నా. మీరు చేసిరు సార్, 29 అడుగుతున్నా నేను.
మీరు ఇది 111 కేసు డైరీ సార్. 29 సార్ వచ్చి రికార్డ్ చేసింది అడుగుతున్నాను నేను. అది నాకు కార్డులో లేదు అది. ఎట్లుండదు సార్ రికార్డ్ చేసి సార్ రికార్డ్ చేసిండు రికార్డ్ చేసింది ఇదే చేసిన అంతే. కాదు ఇది 111 కదా సార్. ఇది 111 29కి కదా స్టార్ట్ చేసింది. సార్ 3 గంటలు కూర్చొని రికార్డ్ చేసిరు కదా సార్ మీరు. మరి 29 సార్ 29 చేసింది. నేను డిప్యూట్ చేసిన మేడం అవును చేసిండు, మీరు డిప్యూట్ చేసిరు. 29th రోజు వచ్చిండు రికార్డ్ చేసుకుండు. ఇది మీరు కేసు డైరీ 111 సార్ మీరు రాసింది. ఇది ఓకే, నేను దీని గురించి అడుగుతలేను. 111 నాడు ఇది 111 సార్. బట్ 29 వరకు నేను ఛార్జ్ తీసుకోలేదు కదా అది. మరి 29 స్టేట్మెంట్ వండుకు కేసు చేసిన తర్వాత అది నా ప్రొఫైల్ ఉంటుంది. నేను చేసినప్పుడు అది కరెక్టే కదా. నేను డెత్ సర్టిఫికేట్ ఫొటోస్ అవన్నీ తెచ్చిచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ ఇందులో ఉండే. మీరు ఒపీనియన్కి పంపించారు. ఒపీనియన్కి పంపిన స్టేట్మెంట్ పెట్టి అన్నారు. ఒకసారి చూడండి. ఒపీనియన్ ఈడ పంపలే తీసుకున్నాం. అదే మరి పాపది విక్టిమ్ది స్టేట్మెంట్ పెట్టి ఒపీనియన్కు పంపితే స్టేట్మెంట్ అంటే ఇది రాములు చేసిన స్టేట్మెంట్ పంపినాం. రాములు చేసింది 20 కంప్లైంట్ లో మీరు సంతకం పెట్టింది, కంప్లైంట్ కాపీ రాసి సంతకం పెట్టించారు బై హ్యాండ్. అది వదిలేమా. 29th రోజు వచ్చి మీరు రూమ్ లో తీసుకుర్రు కదా. ఆ రోజైతే మీ కంప్లైంట్ ఇచ్చింది 28కి ఇచ్చిన కంప్లైంట్. మేమిద్దరం ఎన్నిసార్లు వచ్చాం మీ దగ్గరికి? ఒక్కటేసారి. మరి మరుసటి రోజు మళ్ళీ ఎట్లా తీసుకుంటాము? కాదమ్మా, నా సంతకం అంటలేను మేడం. మరి ఎవరికి తీసుకున్నాము? అమ్మాయిని మన మేడం సంతకం చేసుకున్నామా? మేడం దగ్గర ఉంది. కాదమ్మా, కంప్లైంట్ కాపీలో సంతకం. మేడం దగ్గర లేదమ్మా, కాదమ్మా. 29th రోజు మీరు రికార్డ్ చేశారు కదా స్టేట్మెంట్. అక్కడ సంతకాలు తీసుకురా అనేది కాదు. మీరు అది బెడ్ మీద రూమ్ లో ఉన్నప్పుడే కదా రికార్డ్ చేసుకున్నారు స్టేట్మెంట్. మేడం దగ్గర రూమ్ లో కూర్చున్నప్పుడే కదా. స్టేట్మెంట్ లో సంతకాలు తీసుకోలే, కంప్లైంట్ మీరు రికార్డ్ అది కాదు మేడం. మీరు స్టేట్మెంట్ ఎక్కడ రికార్డ్ చేసుకుర్రు? హాస్పిటల్ ఏడా? బెడ్రూమ్లో బెడ్ మీద వండుకొని ఉన్నప్పుడు రూమ్లో 3 గంటల సేపు తీసుకుర్రు 29th రోజు. ఆ స్టేట్మెంట్ కనబడతలేదు. లేదు మరి లేదు కదా. అదే వస్తున్నా. మేడం 29th రోజు రాములు గారు వచ్చి రికార్డ్ చేశారు. 29th రోజు సరే సంతకం పెట్టినా లేదా 29th స్టేట్మెంట్ ఏదైనా అది ఒక్కటే అడుగుతున్నాను సార్ మేడం. నేను మీ కేసు డైరీలో 111కి ఉంది స్టేట్మెంట్. నేను మీ కేసు డైరీ స్టేట్మెంట్ అడగట్లేదు. 29th రోజు వాళ్ళు రికార్డ్ చేసిన స్టేట్మెంట్ కావాలని అడుగుతున్నారు. 29th రోజు వాళ్ళు వచ్చి రికార్డ్ చేసిన స్టేట్మెంట్. సరిగ్గా డేట్ కూడా గుర్తులేదు. లేదు సార్, ఎందుకంటే నేను 28 నేను మీరు కాల్ చేసి వచ్చిన స్టేట్మెంట్ నేను కంప్లైంట్ ఇచ్చిన నెక్స్ట్ డే ఆ రోజే పంపిస్తాను అది మేడం. పంపిస్తా అంటే నేను పోయి ఇప్పుడు వంట చేసుకొని మళ్ళీ పోవాలా? రేపు పంపించండి మేడం. డేట్ ఏ డేట్ ఉన్నది సార్. కంప్లైంట్ కాపీ మీ సంతకం పెట్టారు. దాంట్లో ఉండే కంప్లైంట్ రాసి ఇచ్చిన కాపీ. వాళ్ళు వేట్ల మీద సంతకాలు పెట్టాలి. రాసింది ఒకటి కంప్లైంట్. సంతకం వదిలే స్పందన. సరే 3 pages స్టేట్మెంట్ నాకు కావాలా మేడం. సంతకం వదిలేసి ఇదేంటి? మీరు ఏ టైం పెట్టారు? ఎవరు? మీరు ఏ అరే ఇది 111 మేడం. సాయంత్రం డేట్ గుర్తులేదమ్మా. పోనీ అది ఏ టైంకి రికార్డ్ చేస్తారు చెప్పండి. లేదు సార్, స్టేట్మెంట్ నేను రాసింది ఒకటే స్టేట్మెంట్ మీ కాపీ. ఓపెన్ చెప్పన్నా మేడం, ఒకటి ఓపెన్ చెప్పన్నా. ఎన్ని గంటలు రికార్డ్ చేశారు? మీరు వచ్చి రికార్డ్ చేశారు. రికార్డ్ చేసినా కదా. ఆమె ఎన్ని గంటలు చనిపోయింది? మీరు చెప్పండి సార్. మీరు చెప్పండి ఎన్నింటికి రికార్డ్ చేసిండ్రు? మేము ఇంకో ఏదైతే మేము అక్కడికి వచ్చినాం 2:30, 3:30 మధ్యలో చేసినాం. 2:30, 3 మధ్యలో చేశారా? సరే 5 కదమ్మా. 4 వరకు రికార్డ్ చేశారు కదా. 3 నుంచి 4:30 వరకు అయింది కదమ్మా. మరి మీరు 5 o'clock ఎఫ్ఐఆర్ 111 నాడు 5 o'clock ఎఫ్ఐఆర్ మీది. మరి దానికంటే 2 గంటల ముందు వచ్చి ఎట్లా రికార్డ్ చేస్తారమ్మా మీరు? చెప్పండి. దానికంటే 2 గంటల ముందు ఎట్లా వచ్చి రికార్డ్ చేసారు? మీది 111 నాడు మీ ఎఫ్ఐఆర్. 111 5 o'clock మీ ఎఫ్ఐఆర్. మీరే అంటారు 3 గంటలకు వచ్చిన 4 గంటలకు వచ్చి రికార్డ్ చేశారు. చెప్పండి, మీరే చెప్పండి, టైం చెప్పండి సార్. ఏ టైం రికార్డ్ చేసి చెప్పండి. మీరే టైం చెప్పండి. 5 o'clock ఎఫ్ఐఆర్ సార్. ఏ టైంకి పోలీస్ షాప్ వచ్చి రికార్డ్ చేసి చెప్పండి స్టేట్మెంట్. ఎఫ్ఐఆర్ చేసుకున్నాను పంపించేసి ఎన్ని గంటలకు వచ్చి చెప్పండి. 5-6 గంటలకు రావచ్చు. 6 గంటలకు పిల్లి చచ్చిపోయిందా?
చచ్చిపోయిన పిన్ కూడా రికార్డ్ చేసేదా? కోమాలు ఉంది పిల్ల. పిన్ కూడా రికార్డ్ కాదు, చేసేదా? పొద్దు నుంచి కోమాలు ఉంది పిల్ల. పిల్ల నుంచి రికార్డ్ చేసిరా మీరు? 3 గంటల సేపు కూర్చొని పిల్లకు మాట్లాడడానికి రాకుండా మధ్యలో నీళ్ళు దాక్కొని 2 సార్లు డాక్టర్ వచ్చి చూసిండు. వీళ్ళు కూర్చొని ఈయన అడుగుతుంటే ఈమె రాసుకుంది. పొద్దు నుంచి ఐసీయూలో ఉంది పిల్ల. వీళ్ళు వచ్చి స్టేట్మెంట్ 111కి వచ్చి రాసుకున్నా అని చెప్తారు. పొద్దు నుంచి ఐసీయూలో ఉంది మేడం. కోమాలు ఉంది. నేను మీకు ఫొటోస్ పంపించలేదా? ఐసీయూలో ఉంది మేడం అని. కోమాలు ఉన్న పిల్లని ఎట్లా రికార్డ్ చేస్తారు మేడం? కోమాలు ఉంది పిల్ల. మీరు డాక్టర్ని అడగండి ఎట్లా రికార్డ్ చేసారు స్టేట్మెంట్. ఫస్ట్ రోజు 5 o'clock తర్వాత ఆయన అన్నట్టు 6 o'clock వచ్చేది అనుకున్నాం. 6 o'clockకి పిల్ల చచ్చిపోయింది. పొద్దున్న 7 o'clock నుంచి శవం పక్క కూర్చొని అడిగినరు, చెప్తే రాసుకుండ్రు. ఇప్పుడు వాడు దాని మీద సైన్ పెట్టిరని సైన్ చేయండి. సైన్ వదిలేయండి సార్. 29th కాదే నాకు కావాలా. 29th రికార్డ్ అయిన స్టేట్మెంట్, నా 161 స్టేట్మెంట్ అక్కడ కూర్చొని సరే, నా 161 స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు కూడా మీ రికార్డ్లో ఆ పేపర్స్ ఉండే, నేను చూసిన. ఎప్పుడు నాది స్టేట్మెంట్ మీరు ఎప్పుడు రికార్డ్ చేసిండ్రో ఆ రోజు ఇక్కడ మీ పోలీస్ స్టేషన్లో నేను కూర్చున్నప్పుడు నన్ను అడుక్కొని మీరు రాసిండ్రు. అప్పుడు ఆ పేపర్స్ ఉండే. నేను అన్నా సార్ నాకు ఇది ఈ కాపీ కావాలంటే ఇప్పుడు ఇయ్యం మేడం మేము. అప్పుడు ఉండే మా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు కూడా ఉండే. మీరు 3 గంటలకు వచ్చిన మీరే చెప్తారు, 4 గంటలకు వచ్చి రికార్డ్ చేసిన మీరే చెప్తారు. మళ్ళీ ఇప్పుడు 5 o'clock ఎఫ్ఐఆర్ అయిన తర్వాత 5 తర్వాత అంటుంది. కాదమ్మా మీరే చెప్పండి మేడం. 5 o'clock ఎఫ్ఐఆర్ రికార్డ్ ప్రకారం 5 o'clock ఎఫ్ఐఆర్ అమ్మా. మరి ఎప్పుడు రికార్డ్ చేసిన స్టేట్మెంట్? నేను పాపని ఆ రోజు ఇమీడియట్గా మళ్ళీ వేయంగానే నేను మీకు చెప్పిన కదా మేడం, తీసుకుపోయి ఐసీయూలో వేసిండ్రు, సీరియస్ కండిషన్ ఉంది అని మీకు ఫొటోస్ కూడా పంపించాను. నేను పంపించిన నేను మీకు తప్పనట్లేదు. నేను కంప్లైంట్ ఇచ్చిన నెక్స్ట్ డేనే పంపించిండ్రు. కృష్ణ గారు అది ఒకటే ఉంది. కృష్ణ గారు రికార్డు అది ఒకటే ఉంది. బట్ దట్ ఈస్ నాట్ ది ఒరిజినల్ స్టేట్మెంట్. ఎందుకు కాదంటే అది మీరు 111 నాడు డేట్ మెన్షన్ చేశారు. 111 నాడు పాప ఒక్క మాట మాట్లాడే పరిస్థితి లేదు. మీరు హాస్పిటల్ రికార్డ్ వెరిఫై చేయండి. టోటల్ కోమాలు ఉంది పొద్దు నుంచి చచ్చే వరకు. 111 నాడు పాప డాక్టర్ కాదు కదా, మదర్ కాదు కదా, ఎవరితో ఒక మాట మాట్లాడే పరిస్థితి లేదు. 111 అనేది డాక్టర్ దగ్గర మెడికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయదు. కేసు ఎట్లా నిలబడుతుంది మేడం? కేసు 7 లిస్టులో విట్నెస్లో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఆ రోజు వస్తాడు కదా. ఏం లిస్ట్ అంటే విట్నెస్లో లేని బిల్ ఇస్తారా? లిస్ట్లో విట్నెస్ లేని మీరు బిల్ ఇచ్చేస్తారా ఎవిడెన్స్కి? తీసుకున్నా సర్టిఫికేట్ డాక్టర్ని విట్నెస్ పెట్టరా? డాక్టర్ అది ఎవడు ఆథెంటిఫై చేయాలి రేపు కోర్టులో? అది దాన్ని ఎవరు సర్టిఫై చేయాలి? ఇది ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్ నేనే ఇచ్చినా అని ఆ డాక్టర్ని విట్నెస్ పెట్టాలి కదా సార్. అలా స్టేట్మెంట్ తీసుకోవాలి, విట్నెస్ పెట్టాలి. విక్టిమ్ కండిషన్ ఏంది, విక్టిమ్ ఎట్లా చచ్చిపోయింది, రీజన్ ఏంది. చార్జెస్ రిటర్న్ చెప్పి 29th రోజు రికార్డ్ చేసింది. నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను మేడం అంటే అది మీ కేసుకి క్రూషియల్ మేడం. విక్టిమ్ వర్షనే కదా మరి కోర్టులో నిలబడేది. మేము మాది ఇయర్సే ఎవిడెన్సే కదా, మదర్ అయినా ఫాదర్ అయినా ఇయర్సే ఎవిడెన్సే కదా, విక్టిమ్ ఎవిడెన్సే కదా నేను. మీరే అన్నారు కదా మేడం, పాప స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితులు ఉంటే నేను ఇమీడియట్గా పంపిస్తే ఇప్పుడు పాపది పంపించి నేను మిమ్మల్ని తప్పు అనట్లేదు. మీరు నెక్స్ట్ డే ఇమీడియట్గా పంపించిండ్రు. ఇప్పుడు అది మిస్సింగ్. ఎందుకు మిస్సింగ్? అదే బేస్ చేసి మీరు ఒపీనియన్ కూడా పంపించారు. మరి అక్కడేమన్నా ఉందేమో ఒకసారి చూడండి. ఎందుకంటే నేను సెక్షన్ ఆఫ్ లా మార్చమంటే మీరు ఒపీనియన్ పంపించారు. ఇప్పుడు పాప పోయింది, మేము ఏం చేసినా కేసుతో నాకు వచ్చే ఉడిగేది ఏం లేదు. ఇంత బ్లండర్ చేస్తే రేపు పొద్దున వానికి ఈజీ అడ్వాంటేజ్ కదా.
నేను అనేది అది అక్యూజ్కి ఈజీ అడ్వాంటేజ్. దాంట్లో ఏముంది, ఇంకా వెయిట్ ఏముంది? విక్టిమ్ స్టేట్మెంట్ లేదు, విక్టిమ్ స్టేట్మెంట్ రికార్డెడ్ చేసిన ఏఎస్ఎన్ లిస్ట్ ఆఫ్ విట్నెస్ పెట్టలేదు, రేపు పొద్దున మీరు ఎవిడెన్స్ పిలిచేదానికి లేదు. నేను చెప్తాను, కన్సర్న్ ట్రీటింగ్ 15 రోజులు ఇన్పేషెంట్గా ట్రీట్మెంట్ చేసుకున్న డాక్టర్ని ఎగ్జామిన్ చేయలేదు, డాక్టర్ స్టేట్మెంట్ పెట్టలేదు, డాక్టర్ దగ్గర మొత్తం ఇంత కేసు ఫైల్ ఉందమ్మా. ఆయన మేము అడుగుతానన్నాడు, మీకు ఇయ్యను, మీరు కేసు ఆల్రెడీ ఫైల్ చేసి ఆయన మొత్తం ఆయన దగ్గర ఉన్నాయి అన్ని ప్రిజర్వ్ చేసి పెడతా సార్. మీరు మీ డిపార్ట్మెంట్ ఎవ్వరు వచ్చినా నేను మొత్తం ఇస్తా. ట్రీట్మెంట్ చేసిన అవసరం లేదు, ఆయన ఒపీనియన్ అవసరం. బిల్లులు ఉంటాయి, ఆయన అవసరం లేదు. నాకు 1 day టైం ఇవ్వండి, ఓకే ఓకే మేడం, చేసి కాల్ చేసి డిస్కస్ చేసి మళ్ళీ నో ప్రాబ్లం. ఉంటే మీరు ఒపీనియన్ కమిషన్ దగ్గర ఉండాలా? ఒక చెప్పండి, ఒపీనియన్ కంప్లీట్ అంటే మా యూఎంఎల్ అయినప్పుడు ఫైల్ తీసుకొని అక్కడ పోయినాం. నువ్వు అన్నట్టు కోర్టుకో లేకపోతే పోతే మీరు ఎక్కడ పోలేదు సార్. మీరు నేను మార్చండి ఇట్లా కొంచెము 498 ఏం పెద్ద వెయిట్ ఉండదు సార్ అంటే ఒపీనియన్కు పంపించిండ్రు, స్టేట్మెంట్ పెట్టి పంపించిన పాప అదే స్టేట్మెంట్ చూసినాక ఇది చేంజ్ కాదు 498 కిందనే ట్రీట్ చేయండి అని ఆయన ఇచ్చిన లెటర్ నాకు చూపించింది. మరి అక్కడ ఏమన్నా ఉండిపోయిందేమో చెక్ చేసుకోండి. అన్నది బరాబరే. ఈ ఫైల్ వేరే దగ్గరికి పంపించినప్పుడు మీరు అనుకుంటే చెక్ చేయొచ్చు. ఆడ ఏం మాకు యూఏఎంఎల్ ఉన్నట్టు పక్కన సార్ అని వచ్చిండు, ఆ సార్ వచ్చి ఫైల్ తీసుకొని పోయినాం. ఆడ కాలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి కోర్టులో ఫైల్ షార్ట్ దాని బేసిక్ ఏంటంటే దీనిలో యాక్షన్లో పెడితే పెట్టుండొచ్చు. మీరు అంటున్నారు నాకేం గుర్తులేదు, కానీ ఆమె కోర్టు ఆమె దగ్గర ఉన్నదో మనకు వెరిఫై చేద్దాం. కోర్టు ఆమె దగ్గర లేదు, ఇప్పుడు ఇంకోటి లేదు మేడం, ఇంకోటి మేడం, ఇది మేము ఎందుకు తొందరపడుతున్నాం అంటే సీసీ అయింది, టేకన్ ఆన్ ఫైల్ అయ్యి వాళ్ళు సమన్స్ ఇష్యూ చేస్తారు. ఇక మీరేం చేయటం నేనేం చేయటం అట్లట్లేదు మేడం. నా యాంగ్జైటీ చెప్తున్నా మీకు. అదే అదేమ్మా నేను అదే మా యాంగ్జైటీ అదే మేడం. ఎందుకంటే అది క్రూషియల్ డాక్యుమెంట్ మిస్ప్లేస్ అయిందన్న బాధ తప్ప ఇంకేమీ లేదు మేడం. మోరోవర్ ఏంటంటే టేకన్ ఆన్ ఫైల్ అయిపోయి అది సీసీ అయిపోయి నెంబర్ చేసి డేట్ ఇచ్చారు, 18/5కి డేట్ ఇచ్చారు ఆల్రెడీ. సార్ని కూడా మొన్న కూడా అడుగుతా అన్నాడు ఇదే నాకు ఇదే గుర్తొస్తుంది. ఇది చూడండి సార్, మీరే చూడండి. 111 నాడు మీరే మీ కేస్ డైరీలో 111 నాడు 161 అనేది మీ రికార్డ్ అది. బట్ 111 నాడు అక్కడ ఆమె మాట్లాడే పరిస్థితి లేదు, మీరు వెరిఫై చేసుకోండి. 111 నాడు అనేది ఆ పిల్ల టోటల్ మార్నింగ్ 7 o'clock మార్నింగ్ నుంచి కోమాలో ఉంది. హవర్లీ ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అయ్యకుండా వచ్చి అసలు వచ్చే పరిస్థితి లేదమ్మా. 6 o'clock 6:10 మార్నింగ్ 6:10 నుంచి ఈవినింగ్ 6 వరకు కోమాలోనే ఉండే. షీ ఎక్స్పైర్డ్ 6:30 ఎక్స్పైర్డ్ 6:20 అదే టైం, ఆ టైం ఓకే ఓకే థ్యాంక్ యూ. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు టేకెన్ ఆన్ ఫైల్ అయితే ఇబ్బంది. ఎందుకంటే అక్కడ ఒక్కసారి వెరిఫై చేసుకోండి, వెరిఫై చేసుకుంటే ఒపీనియన్ కు పంపించారు కదా అక్కడ కూడా చెక్ చేసుకోండి అని. ఎందుకంటే చెప్పారు మీరు ఒక విషయం అవసరమైతే మనం ఉంటే అడిషనల్ చార్జ్ షీట్ వేద్దాము, ప్రాబ్లం లేదు. ఒకసారి మీరు వచ్చి మిగతా స్టేట్మెంట్ అయిపోయినాక వేరే వాళ్ళు చెప్తాంటే రెండు నిమిషాలు మాట్లాడతా. షార్ట్ షీట్ అంటే గూగుల్ చెప్పారు సార్ షార్ట్ షీట్ వేసి అని చెప్పింది. అప్పుడు ఏమన్నారు మీరు? నేను చెప్పాలా, ఇవన్నీ ఇయర్సేనే వస్తాయి, విక్టిమ్ స్టేట్మెంట్ ఉంది కదా మేడం 3 షీట్లు, అది చాలు వాడిని పనిష్ చేయండి అని కూడా అన్నది ఇదే. దాంట్లో సైన్ లేదు, నెంబర్ చెక్ చేస్తా. మీరు ఉన్నదంటున్నా లేదంటున్నా చెక్ చేస్తా. అయినా మీరు ఆపిన ముగ్గురికి నువ్వు స్టేట్మెంట్ అయింది షార్ట్ షీట్ ఏమన్నావు, అయినా ఆపిన మళ్ళీ అడిగి తీసుకొని వచ్చినా స్టేట్మెంట్ ఏడా పోయింది అని అంత క్రూషియల్ డాక్యుమెంట్ అంతే. యాక్చువల్గా అయితే మా స్టేట్మెంట్ ఇప్పుడు వచ్చింది అదే రాసింది ఆవిడ మేడం, వచ్చింది ఏసే రాములు గారు, ఇద్దరు వచ్చారు. రాములు గారు కానీ ఫస్ట్ రోజు కాదు మేడం. ఎందుకు ఫస్ట్ రోజు మాట్లాడే పరిస్థితి లేదు, అది మాత్రం క్రిస్టల్ 29th 29th రోజు 2 o'clock ఏమో వచ్చిండ్రు. చేంజ్ చేసిండేమో మరి, అయిన తర్వాత రికార్డ్ చేసినట్టు ఉంటుందని మరి ఏమన్నా చేంజ్ చేసి. కానీ నేను అనేది అదే
ఇదే రాసింది అదే రాసింది మరి అర్థానికి పెట్టి సైన్ కూడా తీసుకున్నానంటే సైన్ మేము తీసుకోము సామాన్యంగా అబ్జర్వ్ చేసేది ఏమనండి రోజు చెప్పేది ఏంటంటే చెప్పేది మీరు ఉన్నారు 3 pages మేడం. డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు, తర్వాత లంగ్ ఫస్ట్ అయింది, చికిత్స జరుగుతుంది, ఫుల్ స్టాప్. వినండి. తర్వాత నా వస్తువులు మొత్తం నాకు కావాలి, నా బంగారం, నా డబ్బులు ప్లస్ వాళ్ళకి పనిష్మెంట్ కావాలి. మీరు నా ఈ అడిగింది పరిస్థితి. మరి స్టేట్మెంట్ నా ఇచ్చినావు, ఈ పరిస్థితి. ఏం కావాలా నా ఈ మీకు అంటే పరిస్థితి. చెప్పింది నేను కదా, అడిగిన వాళ్ళని అన్న punish తర్వాత చేయాలా? ఆ అమ్మాయి కూర్చుని నాకు ఇప్పటి కళ్ళలో జరుగుతుంది ఇట్లా లేచి కూర్చున్నది చదివిస్తే కరెక్ట్ అన్నది ఇది అంతకే ముగించినాం ఇక నాకు మళ్ళా వాళ్ళకి పనిష్మెంట్ కావాలా, నా అన్నది వస్తువులు కావాలా అంతవరకు అన్నది ముగించినాం. కదా. నేను అంతవరకు స్టేట్మెంట్ రాసిన అంతవరకు నాకు ఇప్పటికీ అమ్మాయి ఇవ్వ చూడు మేడం నాకు ఇల్లు ఎంతనో అన్నాను ఏమైంది మీరు లేచి కూర్చోబెట్టి ఇప్పటి నాకు కళ్ళలో చూడండి అబ్రప్ట్ ఎండింగ్. అరే కూర్చొని అమ్మాయి ఇట్లా ఇదేనా ఏమో నీకైనా పిల్లలు నాకైనా పిల్లలు నేను అబద్ధం చెప్పి అవును సార్. చనిపోయిన అమ్మాయి మీద మీరు అబద్ధం చెప్తున్నారు, నేను అంటే మిస్ప్లేస్ అంతే. మీరు అబద్ధం చెప్తున్నారు అంటే దాంట్లో ఆమె రాసింది క్లియర్గా, ఆమె ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ క్లియర్ అది ప్లస్ డబ్బుల గురించి కూడా చెప్పింది. ఇలా లేదా? ఇందులో రాలేదు. మీరు లేరు బాబు ఉన్నాడు మేడం అవును, నేను బయట కాదు, ఉంటే బాబు ఇప్పుడు ఉన్నాడు. చెప్పండి ఏం చెప్తారో చెప్పండి. మీకు నచ్చింది చెప్పండి. పాప చెప్పిందే చెప్తున్నాను నేను, దాన్ని హాస్పిటల్ మేము యాడ్ చేయాలి. పాప దగ్గర వాడు 7-8 లక్షలు క్యాష్ తీసుకున్నాడు, పాప చెప్పింది బంగారం మొత్తం తీసుకున్నాడు. డబ్బులు లేదు అలా రాలేదు. 17th October ఇంకో పేపర్ ఉండాలి మరి. మాకు బాగా కొట్టు వెరిఫై చేస్తాంలే, చూస్తాము. 2-3 మధ్యలో వచ్చింది సార్, 2-3 మధ్యలో వచ్చి అప్పుడే చేసి చేయలేదు అంటలేదు. కానీ ఇట్లా జరుగుతాను ఎవరు అనుకుంటారు జరిగింది కాబట్టి అది ఇంపార్టెంట్ సార్, లేకపోతే దానికి పిల్లనే పాపనే ఉంటుండే. 2 రోజులు టైం ఇచ్చారు కదండి, వెరిఫై చేసి నీట్గా నేనే చేయించి దగ్గర నుంచి చేద్దాం. ఒరి అవ్వకండి, నాకు చెప్తే అయిపోతుంది అక్కడ ఏం చేసిందో కానీ. నాకు చెప్తే అనకండి మేడం, ఈ స్టేట్మెంట్ కోసము చార్జ్ షీట్ కాక ముందు నుంచి నేను అదే అడుగుతున్నా, స్టేట్మెంట్ ఇచ్చారు, అది ఏముంది వాళ్ళు ఏదో చేసుకుంటున్నాను. అవసరం అది 307 కూడా పీపీ సార్ని అడుగుదాము, యాడ్ చేయండి అంటే చేద్దాం, దాంట్లో ఏముంది. చేయాలి మేడం, చేసి ఏదో ఒకటి మీరు కొంచెం టెస్టింగ్ చేయండి మేడం. ఎందుకంటే ఇందులో రాను. పాప అయితే రాలేదు మేడం. ఇంత 30 years ఎందుకంటే ఆమె కార్కి 3 lakhs పే చేసిన అని చెప్పింది, 7 lakhs సేవింగ్ 58,000 శాలరీ మేడం పాప. వాడేసుకున్నాడు Earnings. బలవంతంగా తీసుకొని. వెళ్ళండి, అదే అంటారు కదా. ఇది ఇట్లా ఉంది సార్, మరి ఎట్లా చేయొచ్చు, 307 యాడ్ చేయొచ్చు చెప్పండి. ఎట్లా చేయమంటే అట్లా మంచిగా టైప్ చేసి చేసింది. మంచిగా అడిషనల్ ఛార్జ్ వేద్దాం. అదే మెసేజ్ చెప్తే అది డాక్టర్ దగ్గర తీసుకున్నాను 2-3 టైం అయ్యేది మెడిసిన్ ఏముంది అంటే అవి కూడా అన్నీ ఉన్నాయి. హాస్పిటల్ మేనేజ్ చేసినంటే opinion ముఖ్యం. ఒపీనియనే మేడం. నేను కూడా సార్ని అర్థం మళ్ళీ అడిషనల్ సార్ విజిట్ వేయాలంటే ఆ డాక్టర్ గారు కూడా తీసుకొని ఇంకా యాడ్ చేయాలంటే సరిపోతుంది దగ్గర ఉంది. రేపు ట్రైనింగ్ అయిపోగానే చూపిస్తాను దగ్గరికి వెళ్ళి టైం తీసుకోలేదు, వీళ్ళు కూడా వస్తారు. ఫోన్ చేసి వచ్చేస్తుంది సార్. మీరు ఏ టైంకి ఎక్కడమ్మా వచ్చేస్తుంది. అదే అక్కడికి కదా సార్ ట్రైనింగ్ పని చూసుకొని ఏ టైం కంటే ఆ టైంకి నో ప్రాబ్లం. మా పని అప్పుడు అయిపోతే రేపని ఎల్లుండి చేయాలి. మీ ఇష్టం, మీరు నాకు ఫోన్ నేను కాల్ చేస్తా. కాదు సార్, మీరు కోర్టు నుంచి డైరెక్ట్ అప్పిస్తాను. మీరు ఏ టైం నేను కాల్ చేస్తా. అది చూసుకొని ఏమైనా ఉంటే కూడా వెరిఫై చేపిస్తాం. మళ్ళీ డాక్టర్ గారు ఉపయోగం పెట్టొచ్చా అంటే మళ్ళీ అడిషనల్ చార్జ్ చేద్దాం. నేను కూడా దగ్గర ఉంది. వేద్దాం కాదు కానీ వెయ్యొచ్చు విట్నెస్లో కూడా సార్ డాక్టర్ గారు డాక్టర్ పెట్టండి సార్, వేసిండు రికార్డు ఆయన రికార్డు I have seen her position. పొజిషన్ అంటే ఆయన చెప్పగలుగుతారు, మనం చెప్పలేదు మీరు చెప్పలేదు.